ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావగారు మీరా? నీ పేరు మీద అర్చన చేద్దామని ఇప్పుడే ఇంట్లోంచి బయలుదేరారు బావగారు. బావగారు నన్ను ఆశీర్వదించండి బావగారు. బావా బావా నేను బావా. బామర్ది నువ్వా? ఉమ్, అరే నేను బావగారు అనుకున్న ఆశీర్వాదం కూడా అడిగేశాను బామర్ది. అయినా ఈ గెటప్ ఏంటి, సెటప్ ఏంటి, మెళ్ళలో రుద్రాక్షలేంటి, అసలు ఇదంతా ఏంటి బామర్ది? ఏం చేయను, పార్వతి వల్ల నేను నానా పాటలు పడుతున్నాను. నేను కూడా ఇక నుంచి అన్నయ్యలాగే ఉండాలంట, అందుకే అవతారం. బామర్ది ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి బామర్ది. ఈ గెటప్ సెటప్ అంతా నీకంటే నాకే బాగుంటది బామర్ది. అమ్మో, అన్నయ్య వస్తున్నాడు. ఈ గెటప్లో నన్ను చూశాడంటే నా ప్రాణాలు గాల్లో కలిసిపోవడం ఖాయం. ఏం చేద్దాం? ఇచ్చే బామర్ది, ఇచ్చే వేసుకుంటా. బావా ఇప్పుడేదో అన్నావు అంటే బాబా ఈ గెటప్ సెటప్ నీకంటే నాకే బాగుంటది అన్న. వేసుకుంటావా? ఏంటి ఇప్పుడే ఇక్కడే? సరే గెటప్ చే. ఏంటి బామర్ది ఇప్పుడు చెప్పు, అచ్చుగుద్దినట్టు బావగారులో ఉన్నానా? హైట్ తగ్గిన అన్నయ్యలా ఉన్నా బావా. బావగారు ఆ రుద్రాక్ష కొంచెం బయటేసుకోండి. ఇప్పుడు అద్దాలు కూడా ఒకసారి తుడిచిపెట్టుకోండి. బాగానే తుడిచానే. ఇప్పుడు చెప్పు బామర్ది, ఇప్పుడు ఎలా ఉన్నాను? నేను ఎలా ఉన్నాను బావా? నువ్వు కొంచెం హైట్ పెరిగిన వెంకట్రావులో ఉన్నావు. అవును, ఇప్పుడు నన్ను ఇలా చూస్తే నీకు వినయంగా ఇలా చేతులు కట్టుకుని అన్నయ్య అని అనాలం లేదా నీకు? శభాష్, బావంటే ఆ మాత్రం రెస్పెక్ట్ ఉండాలి నీకు. ఇప్పుడు మనం ఊర్లోకి వెళ్తే ఉంటా చూడు, అందరూ లేచి నమస్కారం బాబు, నమస్కారం బాబు, నమస్కారం బాబు అని అంటారు. అది అన్నయ్య. అన్నయ్య ఏంటి బామర్ది ఇప్పుడు అన్నయ్య అన్నయ్య? బావగారు 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 నాకేం తెలియదు బావగారు. ఏంటి బావగారు, తిరునాళ్లలో పిల్లల్ని ఎత్తుకెళ్లే వాళ్ళలా ఈ వేషం ఏంటి? అంత దరిద్రంగా ఉందా? పర్సనాలిటీ ప్రాబ్లం అనుకుంటా. ఓ నేను చెప్తూనే ఉన్నాను అన్నయ్య, నా మాట వింటేగా. నాకెప్పుడు చెప్పావు శివరాం? అప్పుడు ప్లేట్ పిరాయించేస్తావా? చెప్తా, నీ సంగతి చెప్తా. మీ అన్నయ్యనా ఊళ్ళో లాల్చీ పంచే వేసుకునేది? నేను వేసుకుంటే మీ అన్నయ్య కంటే అందంగా ఉంటాను అని వేసుకున్నాడు అన్నయ్య. దుర్మార్గుడా, పురుగులు పట్టిపోతావు, పురుగులు. బావగారు ఇందులో నా తప్పేం లేదు బావగారు. అసలు జరిగింది ఏంటంటే బట్టలు వేసుకోగానే సరిపోదు, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుంటుంది. మాట వ్యక్తిత్వం కూడా అలాగే ఉన్నతంగా ఉండాలి. అప్పుడే వేసుకున్న వేషానికి విలువ ఉంటుంది. బావగారు ఇంతకీ ఈ గెటప్ ఉంచమంటారా తీసేయమంటారా బావగారు? నిన్ను బావా నువ్వు తప్పించుకోవడానికి నన్ను ఇరికించేస్తావా? నువ్వు నిజంగా ఈ బట్టలో బ్రహ్మాండంగా ఉన్నావు బావా. కదా, ఇంకొక మాట మాట్లాడే అనుకో పంచి ఎక్కడ ఇప్పి నీకు ఊరేసేస్తాను, జాగ్రత్త. జోకులేకి బావా, ఊరికే సరదాగా మాట్లాడుతుంటావు. సరదానా? నాకు తీరింది సరదా. ఇప్పుడు ఇంట్లో బావగారు ఏమంటారో ఏంటో. పద పద. పద్మం ఒంటరిగా ఉంది, ఒక్కసారి బావగారులాగా యాక్ట్ చేసి చూద్దాం.
పద్మ, ఏంటన్నయ్య? ఈ బట్టలు చూసి నన్ను బావగారు అనుకున్నట్టుంది. కాసేపు ఆడుకుందాం. ఆ, ఏం మాట్లాడవే అన్నయ్య? ఏం చేస్తున్నావమ్మా? వంట చేస్తున్నానన్నయ్య. బావగారికి మంచి వంటలు చేసి పెట్టు. ఈ మధ్య బాగా చిక్కిపోయారు పాపం. చిక్కిపోతున్నారా? బాగానే మెక్కుతున్నారే. శాకాహారం కాకుండా మాంసాహారం మీద దృష్టి పెట్టమ్మా. అలాగే అన్నయ్య, ఈ రోజు నుంచి రోజు మాంసాహారమే పెడతానులే. ఇల్లరికం వచ్చిన అల్లుణ్ణి మనం కళ్ళలో పెట్టుకుని చూసుకోవాలి కదమ్మా. ఆయనకేం తక్కువైందన్నయ్య? ముప్పొద్దులా తిని పొద్దుపోయేదాకా తాగొచ్చి పొద్దు నెత్తి మీదకొచ్చేదాకా హాయిగా పడుకుంటున్నారు. ఇంకేం చెయ్యాలి మనం? అది నిజమే అనుకో. మర్యాదలకెక్కడా లోటు రాకూడదు అంటున్నాను. అలాగే అన్నయ్య. ఇదేంటన్నయ్య, నీ దగ్గర మందు వాసన వస్తుంది? ఆ, ఆ, అయ్యో గుర్తుపట్టేస్తుందేమో. అంటే అది మందు. నేను నువ్వు నువ్వు కూడా తాగొచ్చావా అన్నయ్య? ఇంతవరకు ఆయనకి బుద్ధి చెప్పేవాడివి. ఆయన నిన్ను చూసి భయపడేవారు. ఇప్పుడు నువ్వు కూడా తాగడం మొదలెట్టేస్తే ఆయనకి భయం చెప్పేదెవరన్నయ్యా? తాగుబోతులను చూసి ఎవరైనా భయపడాల్సిందే తప్ప వాళ్ళెవరికీ భయపడరు. తాగుబోతులంటే ఏమనుకుంటున్నావు? ఈ దేశంలో ఎక్కువ ట్యాక్స్ కట్టేది వాళ్లే, ప్రభుత్వ ఖజానా నింపేది వాళ్లే. వాళ్ళకి ప్రత్యేకమైన గౌరవం ఇవ్వాల్సిందే. తాగుబోతులను ఎప్పుడూ చులకన చేసి మాట్లాడకూడదు. ఈ ఇంట్లో నేను వినకూడదు, కనకూడదు. ఇదేంటన్నయ్యా, నువ్వు తాగుడన్నా తాగుబోతులన్నా అసహించుకుంటావు కదా. ఈ రోజు వాళ్ళకి సన్మానం చేసేలా మాట్లాడుతున్నావు. నేను ఇన్నాళ్లకి వాళ్ళ గొప్పతనం తెలుసుకున్నాను పద్మ. వాళ్ళకి సన్మానం చెయ్యాలి. దానికి కొంచెం ఖర్చవుతుంది. వెళ్ళి ఒక 5,000 పట్రా. నువ్వు నన్ను డబ్బులు అడుగుతావేంటన్నయ్యా? 10 25 కావాలంటే నేనే కదా నిన్ను అడుగుతాను. అవును కదా, ఇలా అనేసరికి ఏ ఇప్పుడు నేను అడిగితే ఇవ్వవా? అయ్యో, ఎందుకివ్వనన్నయ్యా? నేను తీసుకొస్తా, నువ్విక్కడే ఉండు. రూములోకి వెళ్ళాలి. వంటగదిలోకి వెళుతున్నావేంటి? మీ బావగారి బాధ పడలేక పోపుల డబ్బాలో డబ్బులు దాస్తున్నానులే అన్నయ్య. పోపుల డబ్బాలోనా? ఇంతకాలం ఎంత మిస్ అయిపోయాను. ఈసారి అది కూడా పెట్టేస్తా. పొట్టి బుడంకాయ్, నువ్వు నాతో ఆడుకుంటావా? నేల మీదకి 4 అడుగులే ఉంటే అప్పుడే అనుకున్నాను. చాలా ఎక్కువ చేస్తున్నావు కదా. చెప్తా. ఇప్పుడు అనుమానం నిజమైంది. చెప్తా నీ సంగతి.